తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగియగా ఇప్పుడు అందరి దృష్టి కూడా కౌంటింగ్ పైన ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక త్రిముఖ పోటీలా మారిన నేపథ్యం మార్చి 3వ తేదీన వెలువడే ఫలితాలపై సర్వత్రా అయితే ఆసక్తి నెలకొంది. మొత్తంగా ఎవరు గెలుపు గుర్రాలు కాబోతున్నారో దానిపై నిజంగా ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి. రమణ, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రస్తుతం మనం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాం. ఇది రిసెప్షన్ సెంటరు. మొత్తంగా మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా మిగిలిన జిల్లాలు నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ నుంచి కూడా అంటే ఇవాళ ఉదయం 4 గంటల వరకు మొత్తం రిసెప్షన్ సెంటర్కు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్కి మొత్తం బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. మార్చి 3వ తేదీన విడుదల కాబోయే ఈ ఫలితాలపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం మనం చూస్తే కనుక ట్రెండ్స్ ఒకసారి ఫాలో చేస్తే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్లో మాత్రం కొంత మనకు భిన్న రకాల ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా అంటే ఒక 3 త్రిముఖ పోటీ అన్న ప్రచారం అయితే నిన్న పోలింగ్ ట్రెండ్ను బట్టి మనం గమనించాము. ఈ క్రమంలో మొత్తంగా అంటే బీజేపీ, కాంగ్రెస్ ఈ 2 ప్రధాన పార్టీలకు బీఎస్పీ అభ్యర్థి సవాల్ విసరడం అనేది ఇక్కడ మనం చాలా అంటే విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి అంతవరకు అంటే ఒక మౌత్ టాక్తోనే ఆయన బరిలోకి నిలవడం అనేది కొంత ఈ 2 ప్రధాన పార్టీలకు కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే మనకు చూపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరొక వైపు మొదటి ప్రాధాన్యత ఓటు చాలా మందితో మనం మాట్లాడినప్పుడు మొదటి ప్రాధాన్యత ఓటుకు మాత్రమే పరిమితం కావాలని చెప్పేసి 2 ప్రధాన పార్టీలు కూడా ప్రచారం చేయడంతో ఇందులో ఈ ప్రక్రియలో ఈ క్రతువులో 2వ ప్రాధాన్యత ఓటు కావచ్చు, 3వ ప్రాధాన్యత ఓటు కావచ్చు, ఇవి కీలకమవుతాయనే అంశాన్ని మర్చిపోయారా వాళ్ళ స్ట్రాటజీలో అనేది మాత్రం మనకు ఇక్కడ చూపిస్తుంది. ఎందుకంటే దాంతో చాలామంది మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేసి బయటకు వచ్చిన పరిస్థితి వాళ్ళు ఓటర్లతో మాట్లాడినప్పుడు. కాబట్టి అది కూడా అంటే ఎప్పుడైతే ఎలిమినేషన్ క్రమంలో ఆ ఓట్లన్నీ వచ్చేసి 2వ ప్రాధాన్యత ఓట్లో మొదటి ప్రాధాన్యత ఓట్లో కనుక ఫలితాలు తేలకపోయినప్పుడు 2వ ప్రాధాన్యత ఓట్లో ఖచ్చితంగా అవే కీలకమయ్యే అవకాశం ఉంటుంది. అయితే 2వ ప్రాధాన్యత ఓట్లో బీఎస్పీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలైనట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో అదే ఒకవేళ ఎలిమినేషన్ ప్రాసెస్లో కనుక బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు మైనస్ పాయింట్గా మారతాయని ఒక చర్చ కూడా జరుగుతుంది. మొత్తంగా దీంతో పాటుగా ఇప్పుడు కులగణనకు సంబంధించి ఒక పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులను నిలబెట్టడంతో ఇప్పుడు బీఎస్పీ అభ్యర్థి బీసీ కావడము, అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోంచి తప్పుకున్న బీఎస్పీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో మొత్తంగా ఒక ట్రెండింగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఒక త్రిముఖ పోటీలో ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారన్న ఒక ఆసక్తి అయితే మనకు కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్లో రకరకాల వాదనలు కూడా మనం చూస్తున్నాం. హరి, రైట్ రమణ, 3వ తారీఖు మొత్తానికి ఉత్కంఠకు తెర పడబోతోంది.